శ్రీమాత్రే నమః. సకల చరాచర సృష్టికి మూలమైన ఆ పరమశివుడి ఆశీస్సులు, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కరుణా కటాక్షాలు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఒక సాధారణ విషయం కాదు. ఇది కొన్ని సంవత్సరాల క్రితం కాలజ్ఞానకర్త శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు లోకానికి అందించిన సత్యాల ఆధారంగా విశ్లేషించబడిన ఒక మహారహస్యం. ఈ వీడియో తమ్నెయిల్లో ఒంటరిగా మాత్రమే చూడండి అని ఎందుకు పెట్టానో తెలుసా? ఎందుకంటే ఇక్కడ నేను చెప్పబోయే ప్రతి అక్షరం సింహరాశి వారి గుండెల్లో దాగున్న గాయాన్ని తాకబోతుంది. మీరు ఇన్నాళ్లుగా ఎవరికీ చెప్పుకోలేక లోపలే కుమిలిపోతున్న మీ బాధను అద్దం పట్టబోతుంది. మీ కళ్ళల్లో నుంచి ఖచ్చితంగా కన్నీళ్లు వస్తాయి. మీ బాధను, మీ కన్నీళ్లను ఈ ప్రపంచం ముందు మీరు ప్రదర్శించకూడదు. అందుకే ఈ వీడియోను ఒంటరిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. సూర్య భగవానుడు అధిపతిగా ఉన్న రాశి పేరులోనే సింహరాశి ఉంది. పైకి చూడటానికి మీరు చాలా గంభీరంగా, ధైర్యంగా, ఎవరికీ తలవంచని ఒక మహారాజులా కనిపిస్తారు. కానీ మీ లోపల ఎంత పెద్ద అగ్నిపర్వతం బద్దలవుతుందో, మీ మనసులో ఎన్ని సుడిగుండాలు తిరుగుతున్నాయో మీకు ఆ పైనున్న భగవంతుడికి మాత్రమే తెలుసు. ఈ రోజు బ్రహ్మంగారి కాలజ్ఞాన సూత్రాల ప్రకారం సింహరాశి వారి జీవితం గురించి ఎవ్వరికీ తెలియని, ఎవ్వరూ చెప్పడానికి సాహసించని 9 పచ్చి నిజాలను మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఇది మన సిరీస్లో 5వ భాగం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే 9వ నిజం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతుంది. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న విన్నపం. మీరు నిజంగా సింహరాశి వారైతే, లేదా మీ కుటుంబంలో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. కామెంట్లో ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. అలా చేస్తే ఈ వీడియో ఎక్కువ మంది సింహరాశి వారికి చేరుతుంది. వారి బాధలకు కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది. నా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆశీర్వదించండి. ఇక కాలజ్ఞాన రహస్యాల్లోకి అడుగు పెడదాం. మొదట పచ్చి నిజం. ఒంటరిగా సింహం కన్నీటి గాథ. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారికి సహజంగానే రాజసం ఉంటుంది. మీది ఇచ్చే చెయ్యి, తీసుకునే చెయ్యి కాదు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మీ దగ్గర ఉన్నది లేనిది ఆలోచించకుండా మీ జేబులు ఖాళీ చేసుకుని మరి వారికి సహాయం చేస్తారు. మీరు కడుపు మార్చుకునైనా ఎదుటివారి కడుపు నింపాలని చూసే గొప్ప మనసు మీది. కానీ అదే మీకు కష్టం వస్తే, మీకు బాధ కలిగితే మీ చుట్టూ 100 మంది ఉండొచ్చు. మీ బాధను అర్థం చేసుకుని మీ భుజం తట్టి నేనున్నాను అని చెప్పే ఒక్క మనిషి కూడా మీకు దొరకడు. మీరు రాత్రిపూట ఒంటరిగా దిండులో మొఖం పెట్టుకుని ఏడ్చిన రాత్రులు ఎన్నో ఉన్నాయో మీ మనసుని అడగండి. ప్రపంచానికి మీరు ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తారు. నాకేంటి, నేను స్ట్రాంగ్ అని పైకి గంభీరంగా చెబుతారు. కానీ లోపల మాత్రం ఎవరైనా మీ మనసును చదివి మిమ్మల్ని గుండెలకు హత్తుకోవాలని ఒక చిన్న పసిపిల్లాడిలా తప్పిస్తుంటారు. ఇది నిజం కాదా? అవునో కాదో మీరే మీ మనస్సాక్షికి చెప్పండి. ఈ ఒంటరితనం మీరు అనుభవిస్తున్న ఈ నిశ్శబ్ద రోదన సింహరాశి వారికి దేవుడు రాసిన మొదటి శాపం. 2వ పచ్చి నిజం నమ్మక ద్రోహం. వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానంలో స్పష్టంగా చెప్పారు. రాబోయే కాలంలో మనుషులు ఎలా మారిపోతారో సింహరాశి వారి జీవితంలో ఇది అక్షరాలా జరుగుతుంది. సింహరాశి వారు ఎవరిని నమ్మితే వారికి ప్రాణం ఇచ్చేస్తారు. వాడు నావాడు అని ఫిక్స్ అయితే వారి కోసం ఏమైనా చేస్తారు. కానీ మీ జీవితంలో జరిగిన పెద్దగా నష్టాలు మీ శత్రువుల వల్ల జరగలేదు. మీరు ఎవరికైతే అన్నం పెట్టారో, ఎవరినైతే గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నారో వాళ్లే మీ వెన్నుపోటు పొడిచారు. మీరు ఎదిగే కొద్దీ మీ కాలు లాగింది మీ సొంత మనుషులే. మీ చేతిలో డబ్బున్నప్పుడు మీ చుట్టూ ఈగల్లా వాలిన వాళ్ళు మీకు చిన్న కష్టం రాగానే ముఖం చాటేశారు. మీ వీక్నెస్ ఏమిటో తెలుసా? ఎవరైనా వచ్చి 2 మంచి మాటలు మాట్లాడి కన్నీళ్లు పెట్టుకుంటే కరిగిపోతారు. వాళ్ళు నటించి మిమ్మల్ని మోసం చేస్తున్నారని తెలిసినా కూడా పోనీలే వాడి కర్మ అని వదిలేసే గొప్ప సంస్కారం మీది. కానీ ఈ మోసాలు మీ గుండెని ఎంత గాయపరిచాయో ఇతరులకు అర్థం కాదు. మీరు జీవితంలో కోల్పోయిన ఆస్తులు కానీ, అవకాశాలు కానీ కేవలం మీరు నమ్మిన వారి ద్రోహం వల్లే అని మీకు తెలుసు. 3వ పచ్చి నిజం మీ కోపం ప్రపంచానికి అహంకారం. సూర్యుడికి వేడి ఎంత సహజమో సింహరాశి వారికి కోపం అంత సహజం. మీది చాలా ముక్కుసూటితనం.
మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడడం మీకు చేత కాదు. తప్పు జరిగితే అది ఎవరైనా సరే ముఖం మీదే అడిగేస్తారు. న్యాయం కోసం ఏ స్థాయికైనా వెళ్ళి పోరాడతారు. కానీ ఈ ప్రపంచం దాన్ని ఎలా చూస్తుందో తెలుసా? వీడికి పొగరు, వీడికి అహంకారం, వీడికి బలుపు అని పేరు పెడతారు. మీ కోపం ఒక సెకండ్ మాత్రమే ఉంటుంది. తర్వాత మళ్ళీ మీరే వెళ్ళి వారిని పలకరిస్తారు. మనసులో ఎలాంటి కల్మషం ఉంచుకోరు. కానీ ఎదుటివారు మీ కోపాన్ని మాత్రమే గుర్తించుకుని మీలో ఉన్న స్వచ్ఛమైన ప్రేమను, నికాసైన నిజాయితీని వదిలేస్తారు. మీ ముక్కుసూటితనం వల్ల మీరు చాలా మందికి శత్రువులవుతారు. నిజం చెప్తే నిష్ఠూరం అన్న సామెత సింహరాశి కోసమే పుట్టింది. మీ మాట కరుకుగా ఉండొచ్చు కానీ మీ మనసు మాత్రం వెన్నకన్నా స్వచ్ఛమైనది అని మిమ్మల్ని దగ్గర నుంచి చూసిన వారికే తెలుసు. 4వ పచ్చి నిజం, కుటుంబం కోసం బలిదానం. సింహరాశి వారు తమ కోసం తాము ఎప్పుడూ బ్రతకరు. తన భార్య, తన పిల్లలు, తన తల్లిదండ్రులు, తన తోబుట్టువులు వాళ్ళు బాగుండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి. దేనికోసం అహర్నిశలు కష్టపడతారు. మీ శరీరం సహకరించకపోయినా, జ్వరంతో కాలిపోతున్నా, నొప్పులు ప్రాణం తీస్తున్నా సరే లెక్క చేయరు. పనికి వెళతారు, కష్టపడతారు. కానీ ఇంత చేస్తే మీకు దక్కేదేమిటి? విమర్శలు. నువ్వు నాకేం చేసావు అన్న ఒకే ఒక్క మాటతో మీ గుండెను ముక్కలు చేస్తారు. మీరు చేసిన 100 మంచి పనులను మర్చిపోయి, మీరు చేయలేకపోయినా ఒక్క పనిని పట్టుకుని జీవితాంతం నిందిస్తారు. మీ ఆరోగ్యాన్ని మీరే నిర్లక్ష్యం చేసుకుంటారు. కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు, వెన్నెముక, నడుము నొప్పులు, కంటి సమస్యలు, గుండెకు సంబంధించిన ఆందోళనలు ఇవన్నీ మిమ్మల్ని నిత్యం పీడిస్తూ ఉంటాయి. అయినా సరే పైకి నవ్వుతూ పంటి బిగువున ఆ బాధను భరిస్తారు. ఎందుకంటే సింహరాశి వారు కష్టపడడానికే పుట్టారు అనే భ్రమలో ఉంటారు. 5వ పచ్చి నిజం, బ్రహ్మంగారి వాక్కుల ప్రకారం కర్మఫలం. సింహరాశి వారు తరచుగా ఒక ప్రశ్న అడుగుతారు. నేను ఎవరికీ అన్యాయం చేయలేదు, ఎవరు ఉసురు పోసుకోలేదు, అయినా నాకే ఎందుకిన్ని కష్టాలు, నాకే ఎందుకు అడుగడుగున అడ్డంకులు? దీనికి సమాధానం మీ పూర్వజన్మ కర్మల్లో ఉంది. భగవంతుడు తన అత్యంత ఇష్టమైన భక్తులకే కఠినమైన పరీక్షలు పెడతారు. ఒక రాయి శిల్పం అవ్వాలంటే ఉలిదెబ్బలు తినక తప్పదు. అలాగే మీరు ఒక ఉన్నతమైన స్థాయికి చేరడానికే ఈ కష్టాలన్నీ వస్తున్నాయి. మీరు చేసే ప్రతి పనిలో విపరీతమైన జాప్యం జరుగుతుంది. చేతికి వచ్చినట్టే వచ్చి అదృష్టం చేజారిపోతుంది. 100% కష్టపడితే మీకు కేవలం 40% ఫలితం మాత్రమే దక్కుతుంది. ఇది చూసి మీరు ఎన్నోసార్లు నిరాశపడి ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, భగవంతుడు మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షల్లో మీరు నెగ్గితే మీకు దక్కే సింహాసనాన్ని దేవేంద్రుడు కూడా ఆపలేడు. నా మాటలు మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తున్నాయా? మీరు ఎప్పుడైనా ఇలాంటి కర్మ ఫలాలను, ఆలస్యాలను ఫేస్ చేశారా? అయితే వెంటనే కామెంట్లో అవును అని కామెంట్ చేయండి. మీ మనసులో ఉన్న భారాన్ని కామెంట్ రూపంలో దించివేయండి. 6వ పచ్చి నిజం, ప్రేమలో తీరని వెలితి. సింహరాశి వారు ప్రేమిస్తే అందులో ఎలాంటి స్వార్థం ఉండదు. అది భార్యాభర్తల బంధమైనా, ప్రేమ బంధమైనా మీరు 100కు 100% ఇస్తారు. మీ భాగస్వామిని ఒక రాజకుమారిలా లేదా రాజకుమారుడిగా చూసుకుంటారు. కానీ మీకు తిరిగి దక్కేది మాత్రం శూన్యం. మీరు కోరుకోనిది పెద్ద పెద్ద బహుమతులు కాదు, కేవలం ఒక చిన్న గౌరవం, ఒక గుర్తింపు. నువ్వు నా కోసం చాలా చేస్తున్నావు, నేనున్నాను కదా అని భుజంపై వాలే ఒక ఆసరా. కానీ మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఎప్పుడూ తప్పు పడుతూనే ఉంటారు. మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోరు. దీనివల్ల మీ వైవాహిక జీవితంలో లేదా ప్రేమ జీవితంలో ఎప్పుడూ ఒక రకమైన మానసిక అశాంతి ఉంటుంది. లోపల ఏడుస్తూనే పైకి సర్దుకుపోతూ జీవితాన్ని అలా బండిలా లాగేస్తుంటారు. సింహరాశి వారి 7వ పచ్చి నిజం, ఆర్థిక సుడిగుండాలు. సింహరాశి వారు డబ్బును ఎప్పుడూ దేవుడిలా చూడరు. అది కేవలం అవసరానికి వాడుకునే వస్తువు మాత్రమే అనుకుంటారు. సంపాదించేటప్పుడు ఒక రాజులా సంపాదిస్తారు. ఖర్చు పెట్టేటప్పుడు అంతకంటే రెట్టింపు ఖర్చు పెడతారు. మరీ ముఖ్యంగా స్టేటస్ కోసం, పరువు కోసం కొన్నిసార్లు అప్పులు చేసి మరీ ఖర్చు పెడుతుంటారు. కానీ కాలజ్ఞాన సూచన ఏమిటంటే, ఒకరోజు మీ చేతిలో లక్షలు ఉంటాయి, మరొక రోజు జేబులో 100 కూడా ఉండవు. ఈ ఆర్థిక హెచ్చుతగ్గులు మీ జీవితంలో చాలా సహజం. మీరు డబ్బును దాచుకోవడంలో విఫలమవుతారు. ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రాదు. మీ డబ్బు మీద ఇతరులు పడి బ్రతుకుతారు తప్ప మీరు మీకోసం దాచుకోరు. ముసలితనంలో ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే డబ్బు విలువను అర్థం చేసుకుని కాస్త స్వార్థంగా ఆలోచించడం మొదలు పెట్టాలి. 8వ పచ్చ నిజం,
సింహరాశి వారికి సహనం చాలా ఎక్కువ. ఎంత కష్టపెట్టినా, ఎంత అవమానించినా మౌనంగా భరిస్తారు. ఎందుకంటే వారు గొడవలు పడటానికి ఇష్టపడరు. కానీ ఆ సహనానికి ఒక హద్దు ఉంటుంది. ఎవరైనా మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా, మీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూసినా, మీ క్యారెక్టర్ని అనుమానించినా, ఆ తర్వాత మీలో ఉన్న అసలైన సింహం బయటకు వస్తుంది. అలా మీరు రివర్స్ అయితే మీ పగ ఎలా ఉంటుందంటే, మిమ్మల్ని అవమానించిన వాళ్ళు మీ కళ్ళ ముందే నాశనం అయ్యే వరకు మీరు వదిలిపెట్టరు. కత్తి పట్టి నరకరు, కానీ మీ మౌనం, మీ ఎదుగుదల వాళ్లకు చంపపేటవుతుంది. అత్యంత ముఖ్యమైన పచ్చి నిజం, ఈ క్షణం కోసం, ఈ మాట కోసం మీరు ఎదురు చూస్తున్నారు. సింహం పడుతుంది కదా అని అది వేటాడడం మానేసింది అని అనుకోవద్దు. అది లేచే వరకు మాత్రమే ఇతరుల ఆటలు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మరియు జ్యోతిష్య శాస్త్ర గోచార ప్రకారం సింహరాశి వారు తమ జీవితంలో ఎన్నో అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు అనుభవించేశారు. మీరు అనుభవించిన చీకటి రోజులు ఇక ముగిసిపోతున్నాయి. ఇక మీదట మీ జీవితంలో స్వర్ణయుగం ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని కిందకు లాగిన వారే మిమ్మల్ని తలెత్తి చూసే సమయం ఆసన్నమైంది. మీరు ఏడ్చిన ప్రతి కన్నీటి చుక్కకి, మీరు పడిన ప్రతి అవమానానికి వడ్డీతో సహా సమాధానం చెప్పే కాలం రాబోతుంది. గ్రహస్థితులు మారుతున్నాయి. మీలో దాగి ఉన్న ఈ నాయకత్వ లక్షణం మీలో మళ్ళీ మేల్కొంటుంది. మీకు ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే మీరు సింహాసనం ఎక్కబోతున్నారు. వృత్తిలో, వ్యాపారంలో అద్భుతమైన విజయాలు సాధించబోతున్నారు. ఆర్థికంగా మీరు ఊహించిన స్థాయికి ఎదుగుతారు. కానీ ఒక్క నియమం, ఇకపై ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి. దేవుని మీద భారం వేసి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. సూర్య భగవానుడికి రోజు ఆర్జ్యం సమర్పించండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. అప్పుడు మీ ఎదుగుదలను ఆపడం ఎవరి తరం కాదు. మీరు పుట్టిందే గెలవడానికి. మీరు పుట్టిందే రాజ్యాలు ఏలడానికి. నా ప్రియమైన సింహరాశి బంధువులారా, ఈ మాటలు వింటున్నప్పుడు మీ మనసులో ఎన్నో జ్ఞాపకాలు మిదిలాయో, మీ కళ్ళల్లో ఎన్ని నీళ్లు తిరిగాయో నాకు తెలుసు. భయపడకండి, ఆ భగవంతుడు మీ వెన్నంటే ఉన్నాడు. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. మీరు ఆనందంగా ఉండాలని, మీరు అనుకున్న ప్రతి పని నెరవేరాలని నేను ఆ పరమశివుడిని మనసారా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు నిజంగా కనెక్ట్ అయి ఉంటే, ఈ వీడియోలోని ఏ ఒక్క పాయింట్ అయినా మీ జీవితంలో జరిగి ఉంటే, దయచేసి ఈ వీడియోని వదిలి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి. మీ మనసులోని భావాలను, మీ కష్టాలను కామెంట్లో పంచుకోండి. ఇది కేవలం కామెంట్ సెక్షన్ కాదు, మీ మనసులోని భారాన్ని దించుకునే ఒక వేదిక. అలాగే ఈ వీడియోను మీ కుటుంబ సభ్యుల్లో, మీ స్నేహితుల్లో సింహరాశి వారి ఎవరైనా ఉన్నారా? వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.